హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ వ్లాగ్స్. నేను ముఖ్యంగా చిన్న ఛానల్కు కొత్తగా ఛానల్ పెట్టిన వరకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఛానల్ తొందరగా వైరల్ అవ్వాలంటే మనం మన సొంత కంటెంట్తో ముందుకు వెళ్ళాలండి. మనం వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మనం ఎప్పుడూ పెట్టకూడదు. మన సొంత కంటెంట్తో ముందుకెళ్తే మన ఛానల్ తొందరగా గ్రోత్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే, మనం అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి వ్యూస్ రావు. వ్యూస్ రాకపోతే మనం ఏం చేస్తామంటే విసిగిపోయి డిలీట్ చేస్తుంటాం. వాళ్ళకి ఎప్పుడు డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే పెద్ద బిగ్ మిస్టేక్ యూట్యూబ్ దృష్టిలో. నెక్స్ట్ ఏంటంటే, డిలీట్ చేసిన వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేయకూడదండి. ఆ రెండు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఫస్ట్ వీడియో డిలీట్ చేయకూడదు. డిలీట్ చేసిన వీడియోని ఎప్పుడు రీఅప్లోడ్ చేయకూడదు. ఇలా రీఅప్లోడ్ చేస్తే మన వ్యూస్ సడన్గా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. యూట్యూబ్ అది పొరపాటును కూడా ముందుకు వెళ్ళలేదు. అది ఇంకా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా యూట్యూబ్ ముందుకు వెళ్ళలేదన్నమాట. అది నెక్స్ట్, మనం వేరే వాళ్ళ కంటెంట్ని మనం ఎప్పుడు మన వీడియోస్లో పెట్టకూడదండి. మన సొంత కంటెంట్తో మనల్ని మనం నమ్ముకోవాలంతే. మన సొంత కంటెంట్తో ముందుకు వెళ్ళాలి. వేరే వాళ్ళ కంటెంట్ ఎప్పుడు పెట్టకూడదు. వేరే వాళ్ళ కంటెంట్ పెట్టామంటే ఏదో ఒకటైనా మనకు కంపల్సరీ స్ట్రైక్ అనేది మనకు కంపల్సరీ ఇది అయిపోతుంది. ఎందుకంటే స్వయంగా నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కాబట్టి. అదండి. నెక్స్ట్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం ఏది పడితే అది పెట్టేయకూడదండి. ఏది పడితే అది పెట్టేస్తే మనకి కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినంత మాత్రాన మనకి ఛానల్ ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనకి సపోజ్ మన వీడియో వైరల్ అయిందనుకోండి, సపోజ్ ఒక 50K లేకపోతే 1 lakh లేకపోతే ఒక 1 M అనుకోండి. సో మనకి ఏమవుతుందంటే ఆ రెవెన్యూ అనేది మనకు రాదండి. ఆడియో ఎవరిదైతే ఆ రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. దానివల్ల మనకి ఎంత మన శ్రమ కూడా వృధా అయిపోద్ది. దానివల్ల మ్యాక్సిమం ఏంటంటే మనకి యూట్యూబ్లో ఉంటాయండి, యూట్యూబ్ ఆడియోస్ ఉంటాయండి, అవి ఫ్రీ. అవే మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నంత ఉత్తమం లేదు. అది ఎక్కడైనా నో కాపీరైట్ కొన్ని ఉంటాయి, కానీ మనం పెట్టిన తర్వాత అది ఎప్పుడైనా మనకి అది కాపీరైట్ క్లెయిమ్ రావచ్చు. ఆ తర్వాత ఫ్యూచర్లో అయినా సరే. సో ఏంటంటే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలండి. ఇవన్నీ ఈ జాగ్రత్త మనం పెడితే మన ఛానల్కి మనకి డాకా ఉండదు. యూట్యూబ్ కూడా మనకి రికమెండ్స్ చేస్తుంటుంది మనం ఓన్ వీడియోస్ పెడితే. దీనివల్ల మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉండదండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.